పార్చుడు సినిమాలో హాట్ గా నటించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది హీరోయిన్ రాధికా ఆప్టే. ఆ సినిమాలో విదేశీ ప్రదర్శన చేసినప్పుడు అందులో కొన్ని సీన్లు లీక్ అయి సంచలనం సృష్టించాయి. ఇందులో రాధికా ఆప్టే న్యూడ్ గా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. రాధిక చాలా బోల్డ్ గా నటించిందని కొందరు మెచ్చుకున్నా కూడా మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్ అన్నిటికీ రాధికా ఆప్టే ఇప్పుడు స్పందించింది. అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు సిగ్గుపడడం లేదని, భయం కూడా లేదని తేల్చి చెప్పింది. తను హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని, న్యూడ్గా నటించేందుకు తనకు భయం లేదని చెప్పింది రాధిక. అలాగే దుస్తులు లేకుండా తన శరీరాన్ని చూసుకోవడానికి సిగ్గుపడడం లేదని చెప్పుకొచ్చింది. నగ్నంగా చాలామంది ఇలా నటించారని, ఇలా నటించేందుకు ఎందుకు సిగ్గుపడాలి అని సూటిగా ప్రశ్నించింది ఈ హాట్ లేడీ. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్టుకు తన శరీరమే ఆయుధమని చెప్పింది రాధిక. ఇక ఆన్లైన్లో లీక్ అయిన పార్చుడుపై కామెంట్లను పట్టించుకోవడం లేదని తెలిపింది. సినిమాలో నటించడం, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎదురు చూడటమే తన పని అని చెప్పింది. ఇప్పుడు పార్చుడు సినిమా ఇండియాలోనే పెద్ద సెన్సేషన్గా మారిపోయింది. నేషనల్ మీడియా కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టడంతో రాధికా ఆప్టే టాప్ యాక్ట్రెస్గా మారిపోయింది. ఈ ఒక్క సీన్కే కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారని, పైగా నెట్లో విడుదలైన తన న్యూడ్ సీన్స్ను డిలీట్ చేసుకున్న కొంతమంది యువత దీన్ని తెగ షేర్లు చేసేస్తున్నారు. సినిమాలో ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయా అని సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతి రాధికే స్వయంగా చెప్పడం హైలైట్. ఈ చిత్రం విదేశాల్లో ప్రదర్శితమైందని, అందుకే ఈ హాట్ సీన్ ఆన్లైన్లోకి వచ్చిందని కూడా క్లారిటీ ఇచ్చేసింది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమాని ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తన ఓన్ ప్రొడక్షన్లో నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని లీనా యాదవ్ డైరెక్ట్ చేసింది. సరే, ఇంత గట్స్ ఉన్న లేడీ బాగానే మాట్లాడింది, ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ భారతదేశ సినీ చరిత్రలో ఇలాంటి వేషాలు వేసిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి అనేది క్రిటిక్స్ వాదన. ఒకవేళ ఈ అమ్మడుకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకపోవడం వల్లనే ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తుందేమో అని కొందరు సందేహపడుతున్నారు.